హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్, కందనకాయలు మరియు లివర్ రెండు కలిపి తీసుకున్నానండి ఇక్కడ. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తెలిసిందే కదా, నాన్ వెజ్ అన్నాక కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి. ఈ కర్రీ అనేది కొంచెం సవ్వగా ఉంటుంది కాబట్టి స్పైసీగా కావాలంటే ఎంత కావాలంటే అంత గ్రీన్ చిల్లీ కానీ మనం యాడ్ చేసుకునే స్పైసెస్ని బట్టి కూడా కర్రీ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. అట్లాగే ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి 1/2 కేజీ కూరకి నేను కొలతలు చెప్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చిన్న మంట మీద ఒక 5 minutes వరకు కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పెద్ద మంట పెట్టేస్తే కర్రీ అనేది అంత టేస్ట్ బాగోదు. కాబట్టి చిన్న మంట మీద అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఈ కర్రీని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కర్రీ వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అన్నీ కూడా బయటికి సెపరేట్ అయిపోతూ ఉంటాయి. మనం సెపరేట్గా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీడియం నుంచి లో మంట మీద పెట్టుకొని ఈ కర్రీ అనేది ఒక 5 to 10 minutes వరకు కూడా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఒక 10 minutes తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయనగా ఇలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఆ వాటర్కి ఆ ముక్క ఉడుకుతున్నప్పుడు ఆ ముక్కకి పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ ఉండగానే కూడా మనం ఈ పసుపు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు కూడా కర్రీ అనేది ఫ్రై చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి. ఎండు కొబ్బరి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ఎండు కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే మనం రైస్లో కలుపుకోవడానికి కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను వేస్తున్నాను. అలాగే ఇక్కడ కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ఈ రెండు కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నవి, అంటే పచ్చివి డైరెక్ట్గా జీలకర్ర కానీ ధనియాలు కానీ పౌడర్ చేసుకున్నవి కాదు. జీలకర్ర ఒక 5 minutes అలాగే ధనియాలు రెండు సెపరేట్గా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నవి ఇవి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. మనం పచ్చి వేసేస్తే అంత టేస్టీ అనేది రాదు. అట్లాగే ఇక్కడ కొంచెం మిరియాల పొడి. ఈ కర్రీ అనేది కొంచెం సవ్వగా ఉంటుంది కాబట్టి ముక్కలు మనం ఈ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతున్న టైంలో ఇట్లాగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మరొక 5 minutes పాటు వేపించుకోవాల్సి ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత కంపల్సరీగా మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం మీద కూడా ఉండకూడదు. సిమ్లో పెట్టేసుకుంటేనే బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ కొంచెం గరం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకుంటే ఫైనల్లీ మన కర్రీ అనేది ఇక్కడ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.